హలో ఫ్రెండ్స్. మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఇన్ విచ్ ఆశ్రమ్ డిడ్ విశ్వామిత్ర పర్ఫామ్ యజ్ఞ? విశ్వామిత్ర మహర్షి ఏ ఆశ్రమంలో యజ్ఞం నిర్వహించారు అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి వాల్మీకి, అగస్త్య, సిద్ధ, సుదర్శన. సమాధానం సిద్ధాశ్రమం. మనం 10వ తరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణంలో పరిశీలిస్తే, రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నారు. అదే అతని యజ్ఞ భూమి. విశ్వామిత్ర మహర్షి సిద్ధాశ్రమంలో యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. ఎన్ని రోజుల పాటు? 6 రోజుల పాటు. మనం సిద్ధాశ్రమం గురించి ఒకసారి పరిశీలిద్దాం. శ్రీరాములు వారు విశ్వామిత్ర మహర్షిని ఆ ఆశ్రమం గురించి ప్రశ్నిస్తారు. విశ్వామిత్ర మహర్షి ఈ విధంగా సమాధానం చెప్పారు. ఓ రామా, ఈ ప్రదేశంలోనే శ్రీ మహావిష్ణువు 100 యుగముల పాటు తపస్సు చేశారు. వామన అవతారం ముందు శ్రీ మహావిష్ణువు ఇక్కడనే నివసించేవారు. కశ్యపుడు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందినందువలన దీన్ని సిద్ధాశ్రమం అని అంటారు. మూలం శ్రీమద్ రామాయణం, సరళమైన తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.